కపిల్ సిబాల్ సీనియర్ న్యాయవాది, భారతదేశంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది. వారి కోసం దేశమంతా తెలుసు. ఈయన ఈ సీనియర్ అడ్వకేట్ ఆఫ్ సుప్రీంకోర్టు కపిల్ సిబాల్ గారు కాక్రోచ్ జనతా పార్టీ జంజీలు చేస్తున్నటువంటి ఈ నిరసన, ఈ ప్రొటెస్ట్కి ₹1 1 crore has been donated towards legal aid. న్యాయ అంటే లీగల్ ఎయిడ్ వాళ్ళకి అరెస్ట్ కాబడ్డటువంటి కేసుల్లో చిక్కున్నటువంటి యువతకు సహాయం చేయ నిమిత్తము లీగల్ ఎయిడ్గా ₹1 కపిల్ సిబాల్ గారు ప్రకటించినట్టుగా న్యూస్లో చూస్తున్నాం. ఇది అభినందించవలసినటువంటి మ్యాటర్. ఇంటలెక్చువల్ పీపుల్ అట్రాక్ట్స్ ఇంటలెక్చువల్ పీపుల్. Patriots attracts patriots. Good leaders attracts good leaders. మంచి పని చేస్తున్న వాళ్ళని ఆకర్షిస్తుంది. మంచి ఆలోచన ఉన్న వాళ్ళని మంచి ఆలోచన అట్రాక్ట్ చేస్తుంది. సో యువత చేస్తున్నటువంటి, భారతదేశము యువత యూత్ చేస్తున్నటువంటి ఈ ఉద్యమానికి, ఈ ప్రొటెస్టులకి భారతదేశము అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని వర్గాలు, అన్ని రకాలమైనటువంటి పెద్దల దగ్గర నుంచి, మేధావుల దగ్గర నుంచి, విద్యార్థుల దగ్గర నుంచి సపోర్ట్ వస్తుందంటే దే స్టూడ్ ఫర్ జెన్యూన్ కాజ్. భారతదేశం యువత ఒక జెన్యూన్ కాజ్ కోసం ఈ ఉద్యమం చేస్తుంది. ఈ ఒక జెన్యూన్ కాజ్ కోసం భారతదేశంలో ఉన్నటువంటి యువత అంతా ఐక్యమయ్యారు, కదులుతూ ఉన్నారు. ఇది మంచి దాన్ని ఏంటంటే మంచి ప్రమాణం, మంచి ఇండికేషన్. దేశములో సంస్కరణ జరగటానికి, దేశం అభివృద్ధి అవటానికి, యువతను మేల్కొల్పడానికి ఇది మంచి ప్రివిలేజ్. దేశ యువత, యూత్, దే ఆర్ వెరీ స్పెషల్, వెరీ ప్రెషియస్. భారతదేశం యొక్క యూత్, భారతదేశం యొక్క పవర్, భారతదేశం యొక్క యూత్, భారతదేశం యొక్క శక్తి, భారతదేశము యొక్క యువత, యూత్, నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ది ఇండియా, భారతదేశము రాబోయే భావి తరము. వీరిని కాపాడుకోవటం భారతదేశ పౌరులుగా, నాయకులుగా, మేధావులుగా, విద్యావేత్తలుగా మనందరి యొక్క బాధ్యత. వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అండ్ సేవ్ అవర్ యూత్ ఇన్ ఆర్డర్ టు సేవ్ అవర్ నేషన్. యూత్ పవర్ అంటే వాళ్ళు, దే ఆర్ అవర్ డ్రీమ్స్. కానీ క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ సేవకులు ప్రార్థించాలి. మేము ప్రార్థిస్తూ ఉన్నాం, మేము దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాము. హింస జరగకూడదు, హింసాత్మకమైన ఉద్యమంగా మారకూడదు.
ఈ ఉద్యమాన్ని తప్పుదారి పట్టించకూడదు. యువతను బలోపేతం చేయాలి, ఎంకరేజ్ చేయాలి, కాపాడుకోవాలి. ఇప్పటికే కొంతమంది విద్యార్థులు మరణించారు, చాలామందికి గాయాలైనవి, కొంతమంది కేసుల్లో చిక్కున్నారు. కేసుల్లో చిక్కున్నటువంటి వారికి న్యాయం చేయడానికి సహాయ నిధి భారతదేశ సీనియర్ అడ్వకేట్, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ గౌరవ కపిల్ సిబాల్ గారు అందించారు. I believe that good things attracts good people. ఒక మంచి పని చేసినప్పుడు, ప్రజా ప్రయోజనకరమైన పని చేసినప్పుడు, దేశభక్తితో, మంచి ఆలోచనతో, దేశ సంక్షేమం కొరకు, దేశ భవిష్యత్తు కొరకు చేసినటువంటి పనికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, సహకారం వస్తుంది, ఆ పని బలోపేతం అవుతుంది. రాబోయే తరాల వాళ్ళకి ఆ పని మేలుకరంగా ఉంటుంది. సో భారతదేశంలో ఉన్నటువంటి యువతి ఇంటలెక్చువల్గా ఆలోచన చేయాలి. కులాలకు, మతాలకు, రాజకీయ పార్టీలకు, పార్టీ సిద్ధాంతాలకు, వ్యక్తిగత ప్రలోభాలకు అతీతంగా ఈ ఉద్యమం జరగాలని ప్రార్థిద్దాం. హింసాత్మకమైన ఉద్యమంగా ఉండాలని ప్రార్థిద్దాం. భావితరాలకు భవిష్యత్తునిచ్చి విద్య మరి ఇతర రంగాలలో సంస్కరణలు జరిగేలాగున యువతి ముందడుగేస్తూ ఉన్నందుకు యువతను ప్రోత్సహిద్దాము, యువతను కాపాడదాం, వారి కొరకు ప్రార్థిద్దాము. ఎవరికి అనుకూలమో, ఎవరికి తోచినా, ఎవరికి శక్తి యొక్క లిమిట్లు ఉన్నటువంటి సహాయాన్ని అందిద్దాము. సో ఈ ఉద్యమం వల్ల దేశానికి మంచి ఫలాలు రావాలి, యువతలో మంచి మార్పు రావాలి, దేశ వ్యవస్థలో, రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి. సో ఈ ఉద్యమము షుడ్ బి ఫెయిర్గా జరగాలని ప్రార్థిద్దాము, నిస్వార్థంగా జరగాలని ప్రార్థిద్దాము. డిస్ట్రక్టివ్ ఫోర్సెస్ ఈ ఉద్యమాన్ని బ్యాక్ చేయకుండా, డిస్ట్రక్టివ్ ఫోర్సెస్ ఈ ఉద్యమాన్ని ఉపయోగించుకోకుండా, కన్స్ట్రక్టివ్ మైండ్ సెట్, పెట్రియాటిక్ మైండ్ సెట్, స్పిరిచువల్ మైండ్ సెట్, నేషనాలిటీ ఇంటిగ్రిటీ మైండ్ సెట్, సాక్రిఫిషియల్ మైండ్ సెట్ ఉన్నటువంటి వారు ఈ యొక్క ఉద్యమాన్ని బ్యాక్ చేస్తే మంచిది. దిస్ ఈజ్ మై ఒపీనియన్, అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ బీన్ మై ప్రేయర్ ఫర్ అవర్ కంట్రీ. I don't mind what people think. I don't care what people do to me. I stand for truth. I let people stand for truth, and I support the people who stand and stood for truth. బైబిల్లో ఒక మాట ఉంది, స్పీక్ ఫర్ స్పీచ్లెస్. మాట్లాడిన వాళ్ళు ప్రశ్నించినటువంటి అజ్ఞానంలోనూ, పేదరికంలోనూ ఉన్నటువంటి సమాజం కోసం మాట్లాడు.
అని బైబిల్ హెచ్చరిస్తుంది. బీయింగ్ అన్ ఎవాంజలిస్ట్ అండ్ క్రిస్టియన్, ఐ ఒబే గాడ్, ఐ ఒబే బైబిల్. బైబిల్లో ఇంకో మాట ఉంది, రాజుల కోసం, అధికారుల కొరకు ప్రార్థనలు, విజ్ఞాపనలు, కృతజ్ఞతలు, యాచనలు చేయవలెను. ప్రజలందరూ సుఖముతోనూ సంతోషంతోనూ జీవించే నిమిత్తము వీ హ్యావ్ టు ప్రే, ప్రార్థించాలని బైబిల్ చెప్తుంది. బైబిల్లో రాయబడి ఉంది. ఇన్ మై ఒపీనియన్, గాడ్ లవ్స్ ఎవ్రీవన్. గాడ్ ఈజ్ ట్రూ. సో అందరికీ న్యాయం జరగాలి, సత్యము ఎగ్జిక్యూట్ చేయబడాలి, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రజలు జీవితాలు కొనసాగించాలి, దేశం అభివృద్ధి అవ్వాలి. ముఖ్యంగా యూత్ ఆఫ్ ది నేషన్ షుడ్ బీ స్ట్రాంగ్ అండ్ ప్రోగ్రెసివ్ ఇన్ థింకింగ్. That come may not be education, that come by values and integrity and patriotism and good mindset. కపిల్ సిబాల్, సీనియర్ న్యాయవాది, వారు కాంట్రిబ్యూషన్ is very much appreciated. I am proud and I am happy, ఎందుకంటే I am also an advocate of High Court of Andhra Pradesh. Of course. I don't practice much. జంజీలు కాక్రోచ్ జనతా పార్టీ వారు తీసుకున్నటువంటి స్టాండ్ మంచిది. ఈ ఉద్యమానికి ప్రభుత్వం రెస్పాండ్ అవుతూ ఉంది, ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఐ హోప్ అండ్ ఎక్స్పెక్ట్ దాట్ దేర్ వుడ్ బి ఎ గుడ్ రిజల్ట్. మంచి ఫలితాలు ఉంటాయి అనేది నా యొక్క నిరీక్షణ. అండ్ ఆల్సో ఇట్స్ మై ప్రేయర్, క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ నాయకులు అందరూ కూడా ప్రార్థించాలని కోరుకుంటున్నాను. మన దేశం, మన దేశ ప్రజలు, మన పిల్లలు, మన యూత్ కొరకు మనం ప్రార్థన చేయాలి. మన దేశ సంక్షేమం కోసం మనం ప్రార్థించాలి. మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశ్రయించి మనల్ని గొప్ప చేస్తారు, మన దేశాన్ని గొప్ప చేస్తారు. ప్రస్తుత పరిస్థితులని దేవుడు జ్ఞాపకం చేసుకుని దేవుడు చేసేటువంటి కార్యాలు దేవుడు చేస్తారు. ఐ స్పీక్ నౌ టు ఎంటైర్ నేషన్ ఆఫ్ ఇండియా as I am an evangelist. ఒక దేవునికి సేవకునిగా, సువార్థికునిగా నేను మాట్లాడుతున్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ ఉద్యమము ప్రశాంతంగా జరగాలి, హింసాత్మకమైనటువంటి ఉద్యమంగా మారకూడదు. డిస్ట్రక్టివ్ ఫోర్సెస్ ఈ ఉద్యమాన్ని వాడుకోకూడదు. దేశానికి మంచి ఫలితాలు ఇచ్చే ఉద్యమంగా ఉండాలి. ముఖ్యంగా దేశ యువతని కాపాడుకోవాలి, దేశ యువతకి మేలు జరగాలి. బికాస్ ఐ బిలీవ్ ఇన్ యూత్ పవర్. యువశక్తిని నేను నమ్ముతాను, ఎందుకంటే భావితరము, ఇట్స్ ట్రూ, నెక్స్ట్ జనరేషన్, they would be the pillars of the next generation.
ఒక దేశము యువతను బలోపేతం చేసుకున్నప్పుడు ఆ దేశము కంటిన్యూగా పెద్దలు ఎక్స్పెక్ట్ చేసినట్లుగా కొనసాగుతూ ఉంటుంది. విత్ దట్ డ్రీమ్, విత్ దట్ విజన్ అండ్ ప్యాషన్ అండ్ విజ్డమ్, వీ హ్యావ్ టు ప్రే అండ్ ప్రొటెక్ట్ అండ్ సేవ్ అవర్ యూత్. దేవుడు మిమ్మల్ని, మీ సంఘాలని, మీ కుటుంబాలని దీవించాలని నా ప్రార్థన. మీరు మా వీడియోస్ షేర్ చేస్తున్నందుకు, లైక్ చేస్తున్నందుకు, ప్రోత్సహిస్తున్నందుకు ఐఎమ్ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్. ఇంకా మంచి సబ్స్టెన్స్, మంచి మెటీరియల్తో మీకు మంచి వీడియోలు చేసి షేర్ చేయాలని నేను ఆలోచిస్తూ ఉన్నాను, ఇష్టపడుతూ ఉన్నాను. ప్రోత్సహించండి, ప్రార్థించండి. God bless your family. God bless India.